హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ అబే ఎడ్యుకేషన్. మనం ఈరోజు బీఈడ్ 4th సెమిస్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుందాం. ఎండ్ 26 ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ లోపల ఇది ఒక రకమైన ఫౌండేషనల్ కోర్స్ అనమాట. దీనికి సంబంధించి లాంగ్ క్వశ్చన్స్ చూసుకుందాం యూనిట్ వైజ్గా. బోర్డ్ ఎగ్జామినేషన్లో 1.5 hour టైం ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ ఉంటాయి. ఇంటర్నల్కి 15 మార్క్స్, ఇది కాలేజ్ నుంచి చేస్తారు. థియరీ ఎగ్జామ్స్కి 35 మార్క్స్ ఉంటాయి. ఈ 35 మార్క్స్ లోపల మనకు 14 మార్క్స్ వస్తే పాస్ అనమాట. 40% అన్నట్టు. 40% అంటే 35లో 40% అంటే 14 మార్క్స్, కాబట్టి 14 మార్క్స్ వస్తే మనం పాస్ అయినట్టు. నెక్స్ట్ యూనిట్ వైజ్గా లాంగ్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ది నేచర్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. డిస్కస్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. సమ్మిళిత విద్యా స్వభావాన్ని వివరించండి. ఇది సమీకృత విద్య మరియు ప్రత్యేక విద్య కంటే ఎలా భిన్నమైనదో వివరించండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ చూసుకుందాం. డిస్కస్ ది హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇంక్లూజన్ విత్ రిఫరెన్స్ టు ది షిఫ్ట్ ఫ్రమ్ ది మెడికల్ మోడల్ టు ది హ్యూమన్ రైట్స్ మోడల్. సమ్మిళిత విద్య అనేది మెడికల్ నమూనా నుంచి మానవ హక్కుల నమూనాకు చేరడం ద్వారా కలిగే చారిత్రక అభివృద్ధిని వివరించండి. థర్డ్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది కీ ప్రొవిజన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016. ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 యొక్క ప్రధాన నిబంధనలు మరియు విద్యా ప్రభావాలను వివరించండి. ఫోర్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ అడాప్టేషన్, మోడిఫికేషన్, డిఫరెన్షియేషన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సమ్మిళిత విద్య లోపల అనుగుణ్యత లేదా అనుకూలత, సవరణల మధ్య వ్యత్యాసాలను తెలపండి. అడాప్టేషన్, మోడిఫికేషన్, అనుగుణ్యత మరియు సవరణలు, వీటి మధ్య వ్యత్యాసాలు. ఫిఫ్త్ క్వశ్చన్, క్రిటికల్లీ అనలైజ్ ది రోల్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపి 2020 ఇన్ ప్రమోటింగ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సమ్మిళిత విద్యా విధానంలో జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 యొక్క ముఖ్య ప్రోత్సాహకాలు వివరించండి. ఈ ఫస్ట్ యూనిట్ లోపల 3 మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ ఇవి టెట్లో కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది నేచర్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. డిస్కస్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. సమ్మిళిత విద్య యొక్క స్వభావాన్ని వివరించండి. ఇది సమీకృత విద్య మరియు ప్రత్యేక విద్య కన్నా ఎలా భిన్నమైనదో వివరించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. మీరు ఈ ఫస్ట్ యూనిట్ లోపల ఈ ఇంపార్టెంట్ అయిన 3 క్వశ్చన్స్ చదువుకున్నా సరిపోతుంది, మీరు పాస్ అవుతారు. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ది నేచర్ ఆఫ్ ది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. డిస్కస్ హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఇంటిగ్రేటెడ్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్. సెకండ్ వన్ వచ్చేసి నేను స్టార్ మార్క్ పెట్టాను చూడండి రెడ్ కలర్లో. డిస్క్రైబ్ ది కీ ప్రొవిజన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016. ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016 సంబంధించి దాని యొక్క ప్రధాన నిబంధనలు, విద్యా ప్రభావాలను వివరించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, క్రిటికల్లీ అనలైజ్ ది రోల్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపి 2020 ఇన్ ప్రమోటింగ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఎన్ఈపి 2020 గురించి టెట్లో కూడా చాలాసార్లు అడుగుతూ ఉంటారు, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లోపల సమ్మిళిత విద్యా విధానంలో జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 ముఖ్య ప్రోత్సాహకాలు వివరించండి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది నేచర్ అండ్ ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ విత్ కాగ్నేటివ్ అండ్ ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్. జ్ఞానపరమైన లేదా గ్రహణ శక్తి సంబంధించి కానీ మేధోపరమైన పిల్లల స్వభావం, విద్యా అవసరాలు. జ్ఞాన సంబంధమైన గ్రహణ శక్తి అంటే మెంటల్గా కానీ
థింకింగ్ పరంగా గానీ ఎవరైతే లోగా ఉంటారో ఆ పిల్లలకు కావాల్సిన విద్యా అవసరాల గురించి మనం వివరించాల్సి ఉంటది. సెకండ్ క్వెషన్ వచ్చేసి డిస్కస్ ది ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై చిల్డ్రన్ విత్ బిహేవియరల్ అండ్ ఎమోషనల్ డిసబిలిటీస్. సజెస్ట్ సూటబుల్ టీచింగ్ స్ట్రాటజీస్. ప్రవర్తన మరియు మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలు ఎదుర్కొనే విద్యాపరమైన సవాళ్ళు, వాటి గురించి వివరించాలి. తర్వాత సరిపోయే బోధన పద్ధతులు, వాళ్ళు ఆ సవాళ్ళను ఎలా అధిగమించాలి అని చెప్పి బోధన పద్ధతుల్లో మనము వివరించాల్సి ఉంటుంది. థర్డ్ క్వెషన్ వచ్చేసి డిస్క్రైబ్ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్లాస్ రూమ్ సపోర్ట్ స్ట్రాటజీస్ ఫర్ చిల్డ్రన్ విత్ ఫిజికల్ డిసబిలిటీస్ అండ్ సెరిబ్రల్ పాలసీ. భౌతిక వైకల్యాలు మరియు సెరిబ్రల్ పాలసీ అంటే మైండ్కి సంబంధించి మెంటల్గా భౌతిక వైకల్యాలు మరియు సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలకు తరగతి గదిలో అందించాల్సిన సహాయక పద్ధతులు, వాటి గురించి వివరించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ మల్టిపుల్ డిసబిలిటీస్ అండ్ డిస్కస్ హౌ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ కెన్ మీట్ ది నీడ్స్ ఆఫ్ సచ్ చిల్డ్రన్. బహుళ వైకల్యాలు అనగానేమి, వాటి యొక్క అర్థం ఏంటి, సమగ్ర తరగతి గది ద్వారా ఇలాంటి పిల్లల అవసరాలను ఎలా తీర్చవచ్చు, బహుళ వైకల్యాలు అంటే ఏంటి, వాటి యొక్క మీనింగ్ రాసిన తర్వాత సమగ్ర తరగతి గది ద్వారా ఇలాంటి పిల్లల అవసరాలను ఎలా తీర్చాలి అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి డిస్కస్ ది ఎడ్యుకేషనల్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ మార్జినలైజ్డ్ గ్రూప్స్ అండ్ హౌ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అడ్రసెస్ దేర్ ఛాలెంజెస్. మార్జినలైజ్డ్ గ్రూప్స్ అణగారిన వర్గాల పిల్లల విద్యా అవసరాలు, విద్య వారి సవాళ్ళను ఏ విధంగా పరిష్కరిస్తుంది, దీని గురించి రాయాల్సి ఉంటుంది. ఈ సెకండ్ యూనిట్ లోపల 3 ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి చిల్డ్రన్ విత్ బిహేవియరల్ అండ్ ఎమోషనల్ డిసబిలిటీస్. డిస్కస్ ది ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై చిల్డ్రన్ విత్ బిహేవియరల్ అండ్ ఎమోషనల్ డిసబిలిటీస్. సజెస్ట్ సూటబుల్ టీచింగ్ స్ట్రాటజీస్. ప్రవర్తన మరియు మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలు ఎదుర్కొనే విద్యాపరమైన సవాళ్ళ గురించి రాయాలి. వాటికి సరిపోయే బోధన పద్ధతులు, వాటికి ఏ విధమైన బోధన చేయాలో ఆ పద్ధతుల గురించి వివరించాల్సి ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్లాస్ రూమ్ సపోర్ట్ స్ట్రాటజీస్ ఫర్ చిల్డ్రన్ విత్ ఫిజికల్ డిసబిలిటీస్ అండ్ సెరిబ్రల్ పాలసీ. భౌతిక వైకల్యాలు, సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలకు తరగతి గదిలో అందించాల్సిన సహాయక పద్ధతుల గురించి వివరించాలి. ఇది కూడా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ మల్టిపుల్ డిసబిలిటీస్. మల్టిపుల్ డిసబిలిటీస్ అనేది టెట్లో కూడా చాలాసార్లు అడుగుతుంటారు. మల్టిపుల్ డిసబిలిటీస్ వాటి యొక్క అర్థాన్ని రాయాలి మరియు సమగ్ర తరగతి గది ద్వారా ఇలాంటి పిల్లల అవసరాలను ఎలా తీర్చాలి, ఈ పిల్లలను ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లోపల వాళ్ళ యొక్క అవసరాలను ఎలా తీర్చాలని చెప్పి ఇది కూడా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ మనం థర్డ్ యూనిట్ లోపల లాంగ్ క్వశ్చన్ చూసుకుందాం. ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ అసిస్టివ్ డివైజెస్ అండ్ టెక్నాలజీ బేస్డ్ టూల్స్ సపోర్టింగ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. సమగ్ర విద్యను అందరికీ అందుబాటులోకి తేవడానికి డిజిటల్ పరికరాలు, సాంకేతిక పరికరాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి తెలపాలి. ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ అసిస్టివ్ డివైజెస్. అసిస్టివ్ డివైజెస్ మీన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి కానీ, సాంకేతిక పరికరాలు సంబంధించి కానీ వాటి యొక్క అవసరం ఎంత ఉంది, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏముంది అనేది రాయాల్సి ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ discuss the importance of designing accessible and barrier-free school environments for children with disabilities. దివ్యాంగులైన పిల్లల కోసం ఎలాంటి సదుపాయాలు లేదా అందుబాటులో ఉండాల్సిన అవసరాలు, వాటి యొక్క అవరోధాలు లేని పాఠశాల వాతావరణ రూపకల్పన. అంటే దివ్యాంగులైన పిల్లల కోసం
ఎలాంటి సౌకర్యాలు అందుబాటులోకి తేవాలి, ఒకవేళ సౌకర్యాలు లేకపోతే వాటి యొక్క అవరోధాలను ఏ విధంగా పాఠశాల వాతావరణం ద్వారా రూపుమాపాలి అని చెప్పి అడుగుతున్నారు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది ఫీచర్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్ ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. సమగ్ర విద్యా విధానంలో సార్వత్రిక అభ్యాస రూపకల్పన యొక్క ముఖ్య ఉద్దేశాలు, ప్రయోజనాలను వివరించండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హౌ టు డిజైన్ అప్రోప్రియేట్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫర్ అసెస్మెంట్ ఇన్ ఏ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. సమతుల్య తరగతి గదిలో దివ్యాంగులందరికీ వాళ్ళ అవసరాలకు తగినట్లుగా మూల్యాంకనం చేయడానికి సాధనాలు, వాటి పద్ధతులను గురించి వివరించాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ ది నీడ్ ఫర్ ట్రైనింగ్ అండ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ ఇన్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ ఒకేషనల్ యాక్టివిటీస్. దివ్యాంగులైన పిల్లలకు కళలు, క్రీడలు, వృత్తి విద్యా కోర్సుల్లో అవకాశాలు ఎలా కల్పించాలి, వాళ్ళకి శిక్షణ ఎలా ఇవ్వాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఈ క్వశ్చన్ అనమాట. ఇందులో థర్డ్ యూనిట్లో మెయిన్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి డిస్కస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డిజైనింగ్ అసెసిబుల్ అండ్ బ్యారియర్ ఫ్రీ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్. దివ్యాంగులైన పిల్లల కోసం ఎలాంటి సదుపాయాలు అందుబాటులో తేవాలి, వాటి యొక్క అవరోధాలు లేని పాఠశాల వాతావరణాన్ని ఎలా రూపకల్పన చేయాలి అనేది ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. తర్వాత డిస్క్రైబ్ ది ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్. యూనివర్సల్ డిజైనింగ్ సార్వత్రిక అభ్యాస రూపకల్పన, దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రయోజనాలు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ లోపల వివరించాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్క్రైబ్ ది నీడ్ ఫర్ ట్రైనింగ్ అండ్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ చిల్డ్రన్ విత్ డిసబిలిటీస్ ఇన్ ఆర్ట్స్, స్పోర్ట్స్, ఒకేషనల్ యాక్టివిటీస్. దివ్యాంగులైన పిల్లలకు కళలు, క్రీడలు, వృత్తి విద్యకు సంబంధించి శిక్షణ ఎలా ఇవ్వాలి, వాటి యొక్క అవకాశాలు ఏంటి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. మొత్తం 3 యూనిట్ల లోపల మనం ఒక్కో యూనిట్కి 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ యూనిట్లో సమ్మిళిత విద్య స్వభావాన్ని వివరించి, సమీకృత విద్య, ప్రత్యేక విద్య ఇవి 2 ఎలా భిన్నమో వివరించాలి. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ లోపల. నెక్స్ట్ ఇదే ఫస్ట్ యూనిట్ లోపల థర్డ్ క్వశ్చన్ డిస్క్రైబ్ ది కీ ప్రొవిజన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ది ఆర్పిడబ్ల్యూ యాక్ట్ 2016. ఆర్పిడబ్ల్యూ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫస్ట్ యూనిట్ లోపల. థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రిటికల్లీ అనలైజ్ ది రోల్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపి 2020 గురించి. ఈ ఎన్ఈపి 2020 అనేది సమ్మిళిత విద్యను ఎలా ప్రోత్సహిస్తుంది, ఇది కూడా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. సెకండ్ యూనిట్ లోపల ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్క్రైబ్ ది ఎడ్యుకేషనల్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై చిల్డ్రన్ విత్ బిహేవియరల్ అండ్ ఎమోషనల్ డిసబిలిటీస్. ఎమోషనల్గా బిహేవియరల్గా డిసబిలిటీస్ ఉన్న పిల్లలకు, ప్రవర్తన మరియు మానసిక వైకల్యాలు ఉన్న పిల్లలు ఎదుర్కొనే విద్యాపరమైన సవాళ్ళు, వారికి ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి మనం ఏ విధంగా బోధన పద్ధతులు యూజ్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సెకండ్ యూనిట్ లోపల సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్క్రైబ్ ది క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్లాస్ రూమ్ సపోర్ట్ స్ట్రాటజీస్ ఫర్ చిల్డ్రన్ విత్ ఫిజికల్ డిసబిలిటీస్ అండ్ సెరెబ్రల్ పాల్సీ. భౌతిక వైకల్యాలు, సెరెబ్రల్ పాల్సీ ఉన్న పిల్లలకు తరగతి గదిలో అందించాల్సిన సహాయక పద్ధతులు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ దిస్ ఈజ్ ఇన్ సెకండ్ యూనిట్ ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ మల్టిపుల్ డిసబిలిటీస్ గురించి వివరించాలి. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ లోపల వీటి యొక్క అవసరాలు ఎలా తీర్చాలి పిల్లలకు అని చెప్పి ఇది కూడా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. థర్డ్ యూనిట్ లోపల బ్యారియర్ ఫ్రీ స్కూల్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా బిల్డ్ చేయాలి అని చెప్పి
దివ్యాంగులైన పిల్లల కోసం ఎలాంటి సౌకర్యాలను అందుబాటులోకి తేవాలి, అవరోధాలు లేని పాఠశాల వాతావరణ రూపకల్పనను ఏ విధంగా చేయాలి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్, అండ్ దిస్ ఈస్ ఫిఫ్త్ వన్, మీన్స్ థర్డ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. డిస్కస్ ది నీడ్ ఫర్ ట్రైనింగ్ అండ్ ప్రొవైడింగ్ opportunities for children with disabilities in arts, sports, vocational activities. క్రీడలు, కళలు, విద్యా కోర్సుల్లో ఇలాంటి పిల్లలకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇవ్వాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఈ క్వశ్చన్ అనమాట. ఇందులో ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ చూస్తాము, ఎన్ని మార్క్స్కి చూసాము, ఎన్ని అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది చూసాం. దిస్ ఈస్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. Thank you, and please like, share, subscribe.